హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈ రోజు మన ఎపిసోడ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ పాటతో సాంగ్ నిద్ర లేపారు అనమాట. బిగ్ బాస్ 8:30కి మైండ్ బ్లాక్ అనే సాంగ్స్ అయితే నిద్ర లేపారు. నెక్స్ట్ వచ్చేసరికి వాష్రూమ్ లో అందరు సరదా కూర్చొని వాష్రూమ్ లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. పృథ్వీ ఏమో టూత్ పేస్ట్ బదులేమో ఫేస్ వాష్ తో అయితే ఫేస్ వాష్ అదే బ్రష్ చేసేసుకుంటున్నాడు. దాని గురించి అయితే నిఖిల్ గమనించి అదేంటి ఫేస్ వాష్ కదా అది అని చెప్పేసి అయితే అంటే ఇంకా యష్మి అంటుంది అనమాట, ఏంటి 3 days నుంచి కూడా ఇలాగే కడిగేస్తున్నావా ఫేస్ వాష్ తో అని. నిజమే నేనైతే ఒప్పుకున్నాడు. అందుకే నేను ఇంత నొరగొస్తుంది, అది ఫేస్ వాష్ కాబట్టి నాకేం అర్థం కాలేదు అన్నట్టయితే ఇక్కడ పృథ్వీ పృథ్వీ అయితే అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ సోనియా మణికంఠ డిస్కషన్ జరుగుతుంది. సోనియా చెప్తా ఉంది, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండంటే, లేదు నాకు ఇంకా నేను కళ అనుకుంటున్నాను, నిన్నటిదాకా అంతా బయటపడిపోవడం, నేను అలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం ఇదంతా కళ అనిపిస్తుంది, పడుకొని లేచినాక ఇది కళ కాదు నిజమే అన్నట్టయితే అనిపిస్తుంది అన్నట్టయితే ఇక్కడ ఫీల్ అవుతున్నాడు మణికంఠ. ఇక్కడైతే బేబక్కను శేఖర్ భాష ఫన్నీ ఫైట్. అయితే ఇక్కడ మామూలుగా అయితే చూపించారు కానీ ఇద్దరు కోఆపరేషన్ మీద ఫన్నీగా ఫైట్ చేసుకుంటున్నట్టు చూపించారు కానీ, అంటే యోగా లాగా. మామూలుగా లైవ్ లో అయితే అసలు తను ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నా సరే శేఖర్ భాషకి అంత ముందు ఇంట్రెస్ట్ లేదు. ఈ బేబక్ ఏమో ఏంటో ఇప్పుడు యూట్యూబ్ లో చేసినట్టంత ఇది అయితే కామెడీ అయితే పండించట్లేదని నాకైతే అనిపిస్తుంది. శేఖర్ భాషకైతే తప్పదన్నట్టు ఇంకా అంత ఫన్నీగా ఫైట్ చేస్తే ఇంకా ఏదో కాలం గడపాలి కదా అన్నట్టు అయితే శేఖర్ భాష ఫేస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీడియాతో బిజీగా ఉండేవాడు పాపం, చుట్టూ 4 కెమెరాలు, మీడియా ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కానీ తను ఫోకస్ చేయలేకపోతున్నాడు ఆట మీద అయితే అనిపిస్తోంది. విష్ణుప్రియ మీద చెప్పాడు కదా ఇలాగాని, విష్ణుప్రియకి సారీ, ఆ రోజు పప్పెట్ అన్నదానికి సారీ చెప్పలేదు కదా, ఇప్పుడైతే పప్పెట్ అన్నదానికి తర్వాత ఏమో విష్ణుని ఇలాగా 3-4 days తన విష్ణుతో కలిసి ఉన్నది ఏంటంటే ఇంకేమన్నా నా మీద నెగిటివ్ ఉందా అని తెలుసుకోవడానికి అన్నట్టు నిన్న నామినేషన్స్ లో చెప్పాడు కదా, దాని గురించి అయితే విష్ణు క్లారిటీ ఇచ్చాడు, సారీ చెప్పాడు. ఇంకెప్పుడు ఇప్పుడు అలా చేయమాకు, చాలా బాధ అనిపించింది నాకు, నువ్వు అలా కలిసి తిరుగుతూ అలా నిజంగా నువ్వు ఫ్రెండ్లీగా వస్తున్నావు అనుకున్నానంటే కాదు, అలా అయిపోయింది, నేను ఏదో చేశాను అన్నట్టయితే కొంచెం మణికంఠలో నాగమణికంఠలో కొంచెం మార్పు వస్తున్నట్టుంది. అంటే ఇంకా అర్థమైపోయింది, ఇంకా అతనికి ఏంటంటే ఇంకా నేను ఏం చేసినా వీళ్ళు ఇంకా తీసుకోరు అన్నట్టయితే అర్థమైపోయింది. కొంచెం రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నాడు కానీ రియలైజ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనేది అనిపించింది నాకు. అంటే ఆటలో కొంచెం ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది అనిపించింది. నిఖిల్ అయితే నైనిక ఫ్లట్టింగ్ చేస్తున్నాడు. సోనియా కూడా అందులో బాగా సరదాగానే ఉంది. సోనియా ఏంటంటే అది విష్ణు చెప్పినట్టు యుద్ధ భూమిలోనే యుద్ధం చేసే వనితలాగా తయారైపోతుంది అనమాట సోనియా. మామూలు అప్పుడైతే అందరితో కొద్దిగా బాగానే ఉంటుంది కానీ తన వరకు వస్తే మాత్రం గట్టిగా ఇచ్చి పడాల్సింది సోనియా ఎక్కడ ఆలోచించట్లేదు, అది మాత్రం వాస్తవం. బేబక్క చెప్తోంది విష్ణుతో వీళ్ళందరితో నాన్ స్టాప్ గా కిచెన్ లో ఉంటున్నట్టు అనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయినంటేనే మళ్ళీ లంచ్ అయినంటేనే డిన్నర్, అసలు నాన్ స్టాప్ బ్రేక్ లంచ్ వంట రూమ్ లోనే ఉన్నట్టయితే అనిపిస్తోంది. కొంచెం బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి కొంచెం 2 గంటలు మనకి ఖాళీ ఫ్రీ టైం 2 గంటలైనా దొరికితే బాగుంది అన్నట్టయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. సోనియా అయితే తను ఏంటది కిచెన్ కి సంబంధించి ఏంటది స్టాక్ మేనేజర్, సోనియా అయితే స్టాక్ మేనేజర్ కదా, తను చెప్తుంది అనమాట, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి, ముందు ఆకుకూరలు చూసేద్దాము, అవి కొద్దిగా అంటే గోంగూర కొద్దిగా, తోటకూర కొద్దిగా అలా ఉన్నాయి, అవి చూసేద్దాం అన్నట్టయితే మాట్లాడుతుంది. ఇక్కడ మణికంఠ సీతతో షేర్ చేసుకుంటున్నాడు, నేను ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు దాకా ఒక ఆట ఆడాను, ఇప్పటి నుంచి మారాడితే ఏమనుకుంటారంటే, వద్దు నువ్వు నీలానే ఉండు, నువ్వు ఎలా ఉన్నావు ఇంతకుముందు అలానే ఉండు, అలానే ఉంటేనే నువ్వు జనాలు తీసుకోగలుగుతారు, నువ్వు మారడానికి అంటే అంటే నీలానే నువ్వు ఉండు అన్నట్టయితే ఇక్కడ సీత చెప్తుంది మణికంఠకి. అది నిజమే, యాక్చువల్ గా ఇప్పటిదాకా ఒక మణికంఠను చూసి ఇప్పటి నుంచి ఏదో చేయాలని నటిస్తా ఉన్నాడు అనుకో, అదైతే ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా గమనించేస్తారు. అయితే మరీ ఎమోషనల్ అవనకు నువ్వు నీలాగే ఉంటూ ఆడుకో అన్నట్టయితే ఇక్కడ సీత చెప్పింది, అది మాత్రం రైటే. తర్వాత ఓమాదిత్య కూడా మణికంఠ కౌన్సిలింగ్ ఇచ్చాడు, నువ్వు జాగ్రత్తగా ఉండి పబ్లిక్ నేను అర్థం చేసుకుంటానంటే మణికంఠకి ధైర్యం చెప్పాడు. ఈ రోజు అంతా యాక్చువల్ గా అయితే లైవ్ లో కూడాను అందరూ మనకంటే ధైర్యం చెప్పడం సరిపోతుంది, మరి తను ఎలాగా ఆడతాడో ముందు లేదంటే ఇంకా ప్యాంపరింగ్ కావాలని కోరుకుంటాడు అనేది మనకంటే మనం ఇంకా ఆటలో ముందు చూడాలి. నెక్స్ట్ వచ్చి
బేబక్క క్లారిటీ తీసుకుంది. అంటే నిన్న గ్రూప్ డిస్కషన్ అప్పుడు రేషన్ మేనేజర్ గా నేను మారొచ్చా అన్నట్టయితే సోనియా అంది కదా, దాని గురించి అయితే క్లారిటీ రాలేదు. తర్వాత పెద్ద ఇష్యూ అయ్యి ఆగిపోయింది అక్కడి నుంచి డిస్కషన్. తర్వాత కిరాక్ సీత కూడా మళ్ళీ యాజ్ యూజువల్ అనుకున్నట్టున్నారు మేమాత్రం. ఇక్కడైతే సోనియా గురించి అయితే క్లారిటీ రాలేదు, అదైతే ఇక్కడ బేబక్క తీసుకుంది. మరి ఏంటి, ఎవరు నిర్ణయిస్తారు రేషన్ అంటే ఇందాక ఆకుకూరలు అలా అని చెప్తుంది కదా, దానికి బేబక్క ఆశ్చర్యపోయింది. నన్ను మానేస్తానంది కదా రేషన్ మేనేజర్ గాని. అందుకే మళ్ళీ నిఖిల్ దగ్గర ఏమో క్లారిటీ తీసుకుంది. మరి ఏంటి రేషన్ మేనేజర్ ఎవరు అంటే, నువ్వు ఇంకా నాకు చెప్పలేదు కదా అంటే, లేదు లేదు సోనియా అని అయితే క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. అంటే ఈ కిచెన్ ఇన్ఛార్జ్ నిఖిల్ కదా, నిఖిల్ చెప్పాలి రేషన్ మేనేజర్ సోనియానా కాదని. నేను డిస్కషన్ అయితే సోనియా అయితే నేను రేషన్ మేనేజర్ కూడా ఆలోచిస్తాను, స్వాప్ చేసుకుంటానంటే అయితే మాట్లాడింది. అదైతే నేను క్లారిటీ ఇవ్వలేదు ఎవరికి సరిగా, ఆ మాట అనేది ఊరుకుంది. ఈ రోజు అయితే బేబక్క కొంచెం ఇందాక ఆకుకూరలు మిగిలిపోతున్నాయి అని అంది కదా, దాని గురించి అయితే మళ్ళీ ఎందుకోసం తలనొప్పి ముందే క్లారిటీ తీసుకుంటే బెటర్, తర్వాత ఆ మాట వినొచ్చు కాయగూరల గురించి అనుకుందేమో. ఇంకా తినదైతే క్లారిటీ తీసుకుంది నిఖిల్ తో. అలాగే సోనియా దగ్గర కూడా నిఖిల్ ముందే క్లారిటీ తీసుకుంది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్. అయితే ఇక్కడ క్లాన్ లాగా అంటే తెగలు 3 తెగలు అంటే ముగ్గురు చీఫ్లు ఉన్నారు కాబట్టి ముగ్గురు చీఫ్లకి 3 క్లాన్స్ ఇస్తున్నారు. అంటే 3 క్లాన్లకి ఇప్పుడు ఇక్కడున్న మిగతా వాళ్ళని పంచుకోవాలి. అది ఈ వారానికో మరి పూర్తిగా అలాగా అనేది లేదు. అంటే ఈ వారానికి అనుకుంటారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఆట మారుతా ఉండాలి కదా వీక్లీ. అయితే ఇప్పుడైతే ఈ ముగ్గురు 3 తెగలు, నిఖిల్ తెగ, యష్మి తెగ, అలాగే నైనిక తెగ, ఈ 3 తెగల్లోని మిగతా కంటెస్టెంట్స్ అయితే ఎంచుకోవాలి, ఏ తెగలో జాయిన్ అవ్వాలనేది ఎంచుకోవాలి. అయితే ఆల్రెడీ శేఖర్ భాష అలాగే నిబిల్ బేబక్క ఆల్రెడీ చీఫ్ల వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకే అనమాట. అంటే వాళ్ళంతా వాళ్ళు ఏ తెగలో వెళ్ళాలి అనేది అయితే వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళిపోవచ్చు, వాళ్ళకైతే అవకాశం ఇచ్చారు. ఇంకా బేబక్ అయితే నిఖిల్ ఎంచుకుంది. ఎందుకంటే నిఖిల్ దగ్గర అయితే తనకి ఏదైనా షేర్ చేసుకోవాలని నిఖిల్ దగ్గర అయితే తనకు అలవాటు అయింది కాబట్టి నిఖిల్ని తీసుకుంటున్నా చెప్పింది. అదే నిబిల్ అయితే నైనిక తన బడ్డీగా వచ్చాము కాబట్టి బడ్డీగా ఇక్కడ కూడా నిబిల్ అయితే నైనిక తెగకైతే వెళ్తానని చెప్పాడు. అలాగే తర్వాత ఇంకా శేఖర్ భాష అయితే ఇంకా యష్మి తెగలోకి అయితే వెళ్తా అన్నాడు, ఒప్పుకున్నాడు. ఇక్కడికైతే వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు 6 అయిపోయారు. ఇంకా 8 మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడే ఇచ్చాడు. ఈ బ్రేక్ లో ఏంటంటే వీళ్ళు ప్యాంపరింగ్ చేసుకోవాలి. అంటే మేము మీ గ్రూప్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, మీరు మమ్మల్ని తీసుకుంటారనేది అడిగి ఉంచుకోవాలి కదా. తర్వాత నుంచుంటూ ఎవరు లేకపోతే పార్టిసిపెంట్ కొద్దిగా షై ఫీల్ అవుతారు కాబట్టి ముందే బ్రేక్ లో అడగడానికి బ్రేక్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఇక్కడైతే అభయ్ దగ్గరికి విష్ణుప్రియ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళింది, నన్ను తీసుకో నీ గ్రూప్ లో అంటే, లేదు నిన్నైతే తీసుకోను, ఎందుకంటే నాకు తీసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు, నాకు ఆప్షన్స్ ఉన్నాయి, సో నేను తీసుకుంటాను ఆలోచిస్తానని అయితే విష్ణుతో అన్నాడు నిఖిల్. ఇక్కడైతే విష్ణు అయితే చాలా ఫీల్ అయింది, ఎందుకంటే ఆ తర్వాత చాలా డిస్కషన్స్ జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ దగ్గరకు వచ్చేసరికి నిఖిల్ ఏమన్నాడంటే, ఖచ్చితంగా నాకు నువ్వు కనుక నిలబడితే నేనైతే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేస్తాను నిన్ను అన్నట్టయితే ఇక్కడ నిఖిల్ అభయ్తో చెప్పాడు. అభయ్ కూడా ఓకే అన్నట్టయితే, అంటే ఇంకెవరో నిలబడకపోతే నిఖిల్ ఖచ్చితంగా నిలబడతారు అన్నాడు. నిఖిల్ గ్రూప్ లోకి వెళ్ళడానికి అయితే అభయ్ రెడీ అయ్యాడు. నెక్స్ట్ ప్రేరణ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి అడిగింది, అంటే ప్రేరణ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి అడిగింది. నిఖిల్ నీ ఇష్టం, నువ్వు రావాలనుకుంటే రావచ్చు అన్నట్టయితే చెప్పాడు. సరే ప్రేరణ కూడా అక్కడ యష్మిని అయితే అడగలేదు, అంటే యష్మిని ప్రేరణ అడిగింది, ప్రేరణ నిఖిల్ని అడిగింది. నిఖిల్ నుంచి సరైన స్పందన లేకపోయేసరికి యష్మి ప్రేరణ అడిగింది. తర్వాత పృథ్వీని అయితే యష్మి మాకు మ్యాన్ పవర్ ఉండాలన్నట్టయితే యష్మి అయితే పృథ్వీని మాట్లాడి పెట్టుకుంది అనమాట. తర్వాత ఏమో సీత అయితే నైనిక దగ్గరికి వెళ్ళి నాకు వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి యష్మితోనూ నిఖిల్తోనూ కొంచెం ఫైట్ జరుగుతుంది కిరాక్ సీతకి. అయితే కొద్దిగా నైనికతో ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది. సో తనైతే నైనిక దగ్గరికి వెళ్ళి నాకు నీ గ్రూప్ లోకి రావాలని ఉంది, నాకు ఏమైనా మాట్లాడాలని ఉన్నా నీతో అయితే, అంటే నాకు ఇప్పుడు నువ్వు చీఫ్ గా నువ్వు చెప్తుంటే నువ్వు చెప్పినట్టు నేను అలా చేయలేను ఖచ్చితంగా, సో నువ్వైతే నేనైతే నీతో నాకు నచ్చకపోతే అది నీతో చేయగలను, అందుకే నేను నీ క్లాన్ లోకి వస్తానంటే నైనిక ఓకే చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యష్మి అయితే తనకు మ్యాన్ పవర్ కావాలి అని సోనియాని కూడా అడిగింది. సోనియా అయితే ముందే చెప్పేసింది, నేనైతే ఫిజికల్ గా ఫైట్ చేయలేను గట్టిగా,
ఇష్టమైతే తీసుకోమని అయితే చెప్పింది. అదే మాట నిఖిల్తో కూడా చెప్పింది తను. ఓకే చూద్దాము, అయితే ఓకే నేను చెప్తాను తర్వాత అన్నట్టయితే నిఖిల్ చెప్పాడు. ఇక్కడ ఏమైందంటే ఇంకా ఇలాగ ఒకరికొకరు ముందే అడిగేసి ఉంచుకున్నారనమాట వీళ్ళందరూ. తర్వాత మణికంఠ అయితే యష్మిని అడిగాడు. యష్మిని అడిగితే మణికంఠ ఏమందంటే నిన్ను ఎవరు తీసుకోవట్లేదు, ఆప్షన్ లేదంటే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను, నో ప్రాబ్లం అన్నట్టయితే ఇక్కడ యష్మి చెప్పింది మణికంఠకి. అంటే నేను తీసుకోను అంటే నేను ఇలా బయట పెట్టకపోతే ఎలా ఉండేదో కానీ మణికంఠ పరిస్థితి ఈ రోజు అయితే మాత్రం కొంచెం మన వల్ల తనకి ఇబ్బంది. నిన్న కూడా తను చెప్తా ఉంటే ఆల్రెడీ తను చాలా సార్లు బ్లేమ్ చేసింది కదా, దానివల్ల ఏంటంటే ప్రేక్షకుల నుంచి ఆడియన్స్ నుంచి తనకి మళ్ళీ ఎక్కడ నెగిటివ్ వస్తుందేమో చెప్పిస్తే నిన్న తను చెప్తా ఉన్నప్పుడు తిను బాగా ఎమోషనల్ అయినట్టు మించి ఎక్కువ చేసిందేమో అనిపించింది. అంటే ఎమోషనల్ వచ్చింటుంది కానీ కొంచెం ఎక్కువ చేసేసిందేమో ఆడియన్స్ భయపడి, ఎందుకంటే అనవసరంగా మాట వేసిరేస్తాను, నేను 3 రోజుల నుంచి మాట వేసిరేస్తున్నాను మనకంటే లేదా అన్నట్టయితే మళ్ళీ జనాల దగ్గర నెగిటివ్ అవ్వకూడదు, ఎక్కువ ఎమోషనల్ అయింది, అతిగా అయిపోయిందేమో అన్నట్టయితే అనిపించింది. అందుకే మనకంటే ఆ మాట అనగా నేను తీసుకొని అనకంటే అయితే తీసుకుంటాను, కానీ ఎవరు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారంటే యష్మి చెప్పింది. మనకంటే అయితే భయపడుతూనే ఉండండి, ఎవరు తీసుకోరేమో అని అన్నట్టయితే కొంచెం చాలా భయపడుతున్నాడు మనకంట. తర్వాత ప్రాసెస్ మొదలైంది. ప్రాసెస్ మొదలై ఫస్ట్ ప్రేరణని తీసుకోవడానికి నిఖిల్ యష్మి ఇద్దరు నిలబడ్డారు. అయితే ప్రేరణ అయితే యష్మి లక్కీగా వెళ్ళిందని అంటున్నారు కాబట్టి నేను ప్రేరణ యష్మితో ఉండి నేను యష్మిని గెలిపించాలనుకుంటున్నాను అయితే ప్రేరణ యష్మి క్లాన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్యాన్ని తీసుకోవడానికి అయితే నిఖిల్ అలాగే యష్మి ఇద్దరు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో నైనిక తీసుకుంది. నైనిక చెప్పినది ఏంటంటే నేను మీతో జర్నీ చేస్తున్నాను కదా సార్, మీతో ఎక్కువ కలిసి ఉంటున్నాను, నాకు మీరంటే ఏంటో అర్థమైంది, ఇంకా మీ గురించి ఏమన్నా ఏం చేస్తారు అనేది తెలుసుకోవాలని ఉంది, అందుకని నేనైతే తీసుకుంటున్నాను అన్నట్టు నైనిక అయితే ఓమాదిత్యాన్ని తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీత ఆల్రెడీ నైనికకి చెప్పింది కదా, సో నైనిక ఏమో సీత రాగానే వీళ్ళిద్దరూ నుంచోలేదు, వీళ్ళిద్దరు తీసుకోవడానికి ట్రై చేయాలి, యష్మి కానీ నిఖిల్ కానీ. అయితే నైనిక తీసుకుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ లాగా ఆడిద్దాని అనుకుంటున్నాను అని చెప్పి అయితే నైనికనైతే తీసుకుంది సీత. నెక్స్ట్ మణికంఠ అయితే భయపడుతూనే వచ్చాడు, ఎవరైనా నన్ను తీసుకుంటారా లేదన్న టెన్షన్ గా. ఎప్పుడైతే ఈ నిఖిల్ నుంచున్నాడు, వాళ్ళిద్దరూ లేవల, యష్మి కానీ నైనిక కానీ లేగల, నిఖిల్ నుంచొని అయితే నాకు నువ్వు ఒక అంటే తన యాంగిల్ ఆట ఆడే విధానం తనది యాంగిల్ ఒకటి ఉంది కదా, ఆ యాంగిల్ ఏంటి అనేది నాకు చూడాలని ఉంది, సో నా దాంట్లో తీసుకుంటున్నాను అంటే చెప్తే బతికించవద్దు, ఎందుకంటే ఎక్కడ ఈ ముగ్గురు తీసుకోరా ఇంకా నేను పలచబడిపోతాను అందరి ముందు, చాలా భయపడ్డాడు నిజంగా. ఇక్కడ మరికంటే జాలేసింది చూస్తే కనుక నిజంగా. అయితే ఇక్కడ నిఖిల్ తీసుకున్నాడు, అమ్మయ్య బతుజీ కూడా అన్నట్టయితే ఇంకా నిఖిల్ క్లాన్ లోకి అయితే మనకంటే జాయిన్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసరికి నైనిక ఎవరిని విష్ణు. నెక్స్ట్ విష్ణు వచ్చి నిలబడింది. అయితే నైనిక ఒక్కడిదే, విష్ణు వచ్చి నిలబడితే నైనిక ఒక్కడిదే విష్ణుని తీసుకుంది. సో ఇక్కడ విష్ణు చాలా ఫీల్ అయింది, ఎందుకంటే నిఖిల్ నిలబడలేదు, యష్మి నిలబడలేదు, నైనిక నిలబడైతే విష్ణుని కూడా తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నిఖిల్. నెక్స్ట్ అభయ్ వచ్చి నుంచుంటే నిఖిల్ నుంచున్నాడు, యష్మి కూడా నుంచుంది. ఇక్కడ యష్మి కూడా నుంచుంటే అభయ్ ఏమో ఇంకా నీ ఫైటింగ్ ఎలా ఉందో చూడాలని ఉంది, నాతో పాటు నువ్వు జర్నీ చేస్తా అన్నట్టయితే నిఖిల్ చెప్పాడు ఇక్కడ. కానీ ఇక్కడ యష్మి ఏం చెప్పిందంటే నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, ఇప్పుడు నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, నువ్వు ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఆడి నన్ను గెలిపిస్తావని అయితే నేను అనుకుంటున్నాను, అందుకని అవసరం నా క్లాన్ కి ఉంది, నువ్వు నా వైపు రావాలని కోరుకుంటున్నట్టు యష్మి అంది. ఇక్కడ తనేమన్నాడంటే అబ్బాయి నిఖిల్తో ఆల్రెడీ నీ దగ్గర నువ్వు నిరూపించుకున్నాను నువ్వు, కానీ ఆ అమ్మాయి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి అని అంటుంది కాబట్టి నన్ను నేను నిరూపించుకోవాలంటే ఆల్రెడీ నేను అక్కడికి వెళ్తాను, నన్ను నేను నిరూపించుకోవాలి, సో యష్మి క్లాన్ లోకి వెళ్తానని అయితే అభయ్ అయితే యష్మి వైపు వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీని తీసుకోవడానికి యష్మి నిఖిల్ ఇద్దరు నిలబడ్డారు పృథ్వీని తీసుకోవడానికి కూడా. అయితే ఇక్కడ నైనిక ఎందుకు నిలబడలేదంటే 4 బ్యాండ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆల్రెడీ తనకు 4 అయిపోయినాయి, నిఖిల్ కోటి ఇచ్చేసింది, విష్ణు కోటి ఇచ్చేసింది, అలాగే సీతా కోటి ఇచ్చేసింది, ఇంకెవరు ఆదిత్య కోటి ఇచ్చేసింది. సో నైనిక బ్యాండ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా నైనిక లేవడానికి లేదు, తీసుకోవడానికి వేరే వాళ్ళు, ఇంకా అక్కడికి అయిపోయింది తను. ఇక్కడికి వచ్చేసరికి యష్మిని నిఖిల్ నిలబడ్డారు పృథ్వీని తీసుకోవడానికి. అయితే పృథ్వీ ఏమన్నాడంటే
పృథ్వీ మళ్ళీ సేమ్ తను ఎలాగందో యష్మి ఎవరిని అభయ నవీన్ ఎలా అందో ఫిజికల్ స్ట్రెంత్ కావాలని నేను లక్కీ మీద అంటున్నారు, నన్ను ఫిజికల్ స్ట్రెంత్ వస్తే కనుక నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటే పృథ్వీ అయితే సేమ్ అవేలాగా అనుకొని అయితే యష్మి వైపు అయితే యష్మి తరగతి అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా యష్మికి కూడా నలుగురిని తీసుకోవాలి కదా, యష్మి కూడా నలుగురిని తీసేసుకున్నట్టు అయిపోయింది. ఇంకా వీళ్ళ దగ్గరికి ఇద్దరే వచ్చారు, ఎవరు బేబక్క అలాగే మణికంఠ. మిగతా వాళ్ళందరూ అటు ఇటు సర్దేసుకున్నారు కదా. ఇంకో సోనియా ఉంది, సోనియాకు ఏ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ యష్మి దగ్గర బ్యాండ్స్ అయిపోయినాయి, నైనిక దగ్గర బ్యాండ్స్ అయిపోయినాయి, ఇంకా ఉన్నది నిఖిల్ దగ్గర బ్యాండ్. సో సోనియాకి చివరిలో పిలవడం వల్ల బిగ్ బాస్ సోనియాకి ఆప్షన్ లేకపోవడం వల్ల నిఖిల్ గ్రూప్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇక్కడ నిఖిల్ గ్రూప్ లోకి వెళ్తూ కూడా నాకు నిఖిల్ తో ఫైట్ చేయాలంటే ఇష్టం, తన ఫిజికల్ గా స్ట్రెంత్ గా ఉన్నాడు కదా, నాకు ఫైట్ చేయాలని ఇష్టం. వేరే గ్రూప్ లోంచి చేయడం కన్నా తన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే తన గ్రూప్ లో ఉండి తెలుసుకోవడం బెటర్. చూద్దాము ఈ ఆడపులిని నిఖిల్ ఎలాగా తను ఆడిస్తాడో, అంటే తన గ్రూప్ లో ఉంచి ఎలాగా ఆడించుకుంటాడు అనేది ఆడపులిని నిఖిలే నిర్ణయించుకోవాలన్నట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఆప్షన్ లేకపోయినా సరే చచ్చినట్టు ఆప్షన్ లేదు కాబట్టి నేను దాంట్లోకి వస్తున్నాను అన్నట్టయితే చెప్తూ అక్కడ నిఖిల్ని హైప్ లేకుండా తినవెళ్ళే తనేదో బాగుపడతాడు అన్నట్టయితే చెప్పుకుంటూ అక్కడ నిఖిల్ గ్రూప్ లో నిఖిల్ క్లాన్ కి అయితే వెళ్ళినట్టయితే సోనియా ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ కూడా తగ్గేదే లేదు సోనియా అసలు. నెక్స్ట్ ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఇక్కడ అది యష్మి క్లాన్ అలాగే నైనిక క్లాన్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకరితో ఒకరు ఫైట్ చేసి ఎవరి బలం ఏంటి అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిందే కాక మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు అనేది బిగ్ బాస్ తర్వాత చెప్తా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నైనిక గ్రూప్ మీటింగ్ పెట్టింది. నైనిక గ్రూప్ మీటింగ్ పెట్టి విష్ణు ఇంకా లబలబల ఆడుతుంది, నిఖిల్ తీసుకోలేదు అన్నట్టయితే నేను పెద్ద అడవికి పెద్ద రాజులాగా ఉండి మీ అందరినీ నాతో ఉంచుకుంటాను అన్నట్టయితే డైలాగులు వేసాడు కదా మన దగ్గర. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అప్పుడప్పుడేమో నన్ను వేస్ట్, నేను ఇప్పుడు అవసరం లేదు కానీ తనకి మళ్ళీ జోకులు వేయడానికి మాత్రం నేనే కావాలి, ఈసారి జోకులు వేస్తే నా మీద ఊరుకోను అది ఇది అన్నట్టయితే ఇక్కడ విష్ణు లబలబల ఆడిపోతుంది. అయితే ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకున్నా నైనికాని అయితే ఆదిత్య పొగుడుతున్నాడు. నైనికాని చక్కగా తీసుకుంటది అమ్మాయి, ఏం చెప్పినాను కిరాక్ సీత నైనిక ఆదిత్య వీళ్ళందరూ పొగుడుతున్నారు. నిఖిల్ కూడా మనకు నైనికతో ఉంటే కంఫర్ట్ గా ఉంటది, మన మాటలకు కూడా వాల్యూస్ ఇస్తారు పూర్తిగా. అంటే ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఏంటంటే తన మాట వినాలి అంటాడంట తన గ్రూప్ లో ఉన్న వాళ్ళని, కానీ ఇక్కడ నైనిక అందరి మాటలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. తన ఒక్కడిది అంటే శాసనం చేసేటట్టు కాకుండా ఇక్కడ అందరి మాటలకి ఇంపార్టెన్స్ వస్తుంది. సో మనకు నైనిక గ్రూప్ తీసుకోవడం, నైనిక క్లాన్ తీసుకోవడం మనం చేసిన మంచి పని అన్నట్టయితే ఇక్కడ ఈ గ్రూప్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ విష్ణు నిఖిల్ తో పెట్టుకుంది ఏంటంటే నువ్వు మణికంఠాన్ని తీసుకున్నావు, మణికంఠ కంట తీసిపోయానా అది ఇది అని చెప్పేసి అయితే తను నిఖిల్ తో గొడవ ఆడుతుంది. ఆల్రెడీ ఇలా అన్నావు కదా, నువ్వు అందరిని జాగ్రత్త చూసి మన గ్రూప్ అంతటి జాగ్రత్త చూసుకుంటాం నేను రాజన్ అన్నట్టు అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైపోయింది అన్నట్టయితే చెప్తోంది. అయితే ఇక్కడ మరి విష్ణుప్రియ తన్నే హైలైట్ చేసేసేయాలి అన్నట్టయితే ఇక్కడ మాట్లాడుతుంది. కానీ ఇండివిజువల్ గేమ్ ఆడుకుందాము నిఖిల్ దాంట్లోంచి బయటకు వచ్చి, ఎందుకంటే నిఖిల్ నిజంగా తను అన్నట్టే నిఖిల్ సుపీరియారిటీ చూపిస్తున్నాడు కదా. ఎంత వీళ్ళు లెగాలని చూస్తున్నా అక్కడ ఆయన సుపీరియారిటీ చూపిస్తున్నాడు, ఆయన హైలో ఉంటాడు. ఇంకా ఆయన కప్పిచ్చేస్తే బయటకు వచ్చేద్దాం అనుకుంటుంది విష్ణుప్రియ, నాకైతే అర్థం కాలేదు. నీ వెనక మేము ఉందాం అనుకున్నాము అన్నట్టయితే చెప్తే మణికంఠని తీసుకున్నావు నన్ను తీసుకెళ్తుంటే నీకన్నా ముందు మణికంఠ వచ్చాడు నువ్వు వచ్చాడంటే మణికంఠ వచ్చాడు, మరి మణికంఠని నేనున్నానని తెలుసు కదా మణికంఠని ఎందుకు తీసుకున్నాను అన్నట్టయితే తను ఇదవుతుంది. అయితే ఇక్కడ తనైతే ఒకటే చెప్పాడు, నేను తీసుకోకపోతే మణికంఠని ఎవరు తీసుకోరని. అక్కడ అభయ నవీన్ పృథ్వీ కూడా ఉన్నారు. అదేంటి అంటే ఖచ్చితంగా అప్పుడు అబ్బాయి అంటున్నాడు, నిజమే నువ్వు తీసుకోకపోతే కనుక మణికంఠని ఎవరు తీసుకునేవారు కాదని. అదే ఇప్పటిదాకా నేను డామినేషన్ చేస్తున్నానని విష్ణుప్రియ అంటుంది, నేను డామినేషన్ చేస్తున్నాను లేకపోతే ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నేను మణికంఠకి ఇచ్చాను అన్నట్టు నాకే తెలుసు అన్నట్టయితే అక్కడ ఎమోషన్ అయ్యాడు నిఖిల్. వీళ్ళు ఇంక ఓదార్చారు, ఏంట్రా ఇంత అసలు గిడ్డం అన్ని ఉంచుకొని ఇంత ఎమోషన్ అయితే చూడడానికి బాగాలేదురా అన్నట్టయితే ఇక్కడ అభయని పృథ్వీ అయితే తనని నార్మల్ చేశారు జోకులు వేసి. నెక్స్ట్ ఇక్కడ బేబక్క కిచెన్ లో బేబక్క కొంచెం అక్కడ జాగ్రత్తగా
అంటే తను కూడా ఫస్ట్ లో చూసి చూసి మాట్లాడుతుంది. కానీ తను నువ్వు అన్నిటికీ స్టాండ్ తీసుకోవట్లేదు అనడం వల్ల ఏంటంటే ఇంక మొహం మీద ఉన్న మైండ్ లో ఉన్నదైతే కక్కేస్తుంది. అది పృథ్వీ మీద కొంచెం గడ్జితోనే ఉన్నట్టయితే బేబక్క నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీకి బేబక్క సైలెంట్ వార్ నడుస్తుంది. ఇక్కడ ఏమైందంటే బేబక్క సీతతో చెప్తోంది, ఆల్రెడీ అక్కడ పృథ్వీ అక్కడే ఉన్నాడు, పృథ్వీ తినేశాడు కదా, ఇంకా ఆల్రెడీ ఇంకొక మనిషికి అన్నం ఉంది, చూసి ఇంకా మిగతా 12 మందికి ఉండదు, పృథ్వీ ఆల్రెడీ తినేసంటే పృథ్వీ అంటున్నాడు నేను తినలేదు కదా అని. అదేంటి ఇందా తిన్నావు కదా అన్నట్టయితే ఇక్కడ బేబక్క చెప్తుంది. తింటే తిన్నాడు, అసలు తింటే తిన్నప్పుడు ఇంకొంచెం ఇందా తిన్నాడు కూడా కొంచెమే తింటాడు కదా, నువ్వు తిన్నా అసలు పోనీ అలా ఓకే, అలా కాకపోయినా పృథ్వీ నువ్వు తిన్నావు కదా మళ్ళీ తింటావా లేదంటే వెయ్యాలా లేదా బియ్యం అని అడగచ్చు కదా, ఇంకేమే డిసైడ్ చేస్తుంది. పృథ్వీ తినేశాడు కదా, ఇంకా ఒక మనిషికి ఉంది, ఇంకొక మిగతా వాళ్ళకి వండితే చాలన్నట్టు. సీత ఏమందంటే పృథ్వీ తినలేదని. పృథ్వీ కూడా అంటున్నాడు నేను తినలేదని. అదేంటి ఇందా తిన్నావు కదా కూర, అన్నం కూర కూడా వేసుకున్నావు కదా అంటే కూర ఒకటే తిన్నాను అన్నం తినలేదు అంటాడు. మరి కూర ఒకటే తినేస్తే ఇప్పుడు ఎలా తింటావు, మరి ఇప్పుడు ఏం వేసుకొని తింటావు అని అంటుంది. ఆయన ఏమంటాడంటే కూర ఉంది కదా ఇంకా అంటాడు. అదేంటి నీ రేషన్ అయిపోయింది కదా చూసుకొని వాడాలి కదా, మిగతా వాళ్ళకి కావాలి కదా అన్నట్టయితే ఇక్కడ చెప్తూ, నువ్వు ఇందాక నువ్వే కదా తినమన్నావు అక్క, నేను అడిగాను కదా కూర తినొచ్చా అని, తర్వాత డిన్నర్ కి ఉండాలా లేకపోతే నేను కూర తినొచ్చా అని అడిగాను కదా నువ్వే తినమన్నా అంటే, నువ్వు డిన్నర్ కి ఉండాలా అని అయితే అనలేదు, నువ్వు కూర తినొచ్చా అంటే అన్నంతో పాటు తినేస్తున్నావేమో అనుకున్నాను, అన్నం కూడా తినేస్తున్నావేమో అనుకున్నాను, నువ్వు కూర తింటావని అనుకోలేదు, అలా తినకూడదు కదా, కరెక్ట్ గా మనం వండుతున్నాం కదా అంటే ఇక్కడ మళ్ళీ బేబక్క పృథ్వీని మొహమాటం లేకుండా అడిగేస్తుంది. అయితే ఇక్కడ పృథ్వీ ఫీల్ అయ్యాడు అనమాట, అలా అండం చేయడం ఇవన్నీ ఫీల్ అవుతున్నాడు తిని. మళ్ళీ ఇంకోటి ఏంటి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఇంకోసారి అలా చేయమాకు పృథ్వీ, ఏదైనా రేషన్ చూసుకొని వండుకోవాలి కదా జాగ్రత్తగా అన్నట్టు. అంతకు ముందు కూడా మళ్ళీ మణికంఠకు కూడా సంథింగ్ ఏదో, మణికంఠ మైండ్ బాగోక ఏదో సంథింగ్ కొంచెం పడేశాడంట, ఫుడ్ ఏదో పడేశాడు ఫుడ్ కొంచెం, దాని గురించి అయితే మణికంఠ కూడా ఇంకోసారి అలా చేయమాకు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అది రైటే, పడేస్తే అడగచ్చు బేబక్క, ఖచ్చితంగా పడేస్తే వేస్ట్ చేసినట్టే, కానీ కడుపులోకి తీసుకుంటున్నప్పుడు తినేశాడు, మళ్ళీ రెండోసారి కొంచెం తింటాడేమో అడగాల్సింది, అంటే తనే డిసిషన్ తీసుకోండి, ఇక పృథ్వీ తిండు అని డిసిషన్ తీసుకోకుండా ఏ పృథ్వీ ఇందా తిన్నావు కదా మళ్ళీ తింటావా అని అడిగితే అది బాగుండేది, లేదు అక్క తింటాను ఏదో చెప్పేబడతాను. ఇక్కడ ఈ డిస్కషన్ అయితే పృథ్వీకి బేబక్కకి జరిగిన డిస్కషన్ అయితే నాకు పృథ్వీ తప్పేం లేదనిపిస్తుంది, కొంచెం బేబక్క కొంచెం కొన్ని చోట్ల మరీ ఓవర్ గా తనంతట తాను నిర్ణయం తీసేసుకోకుండా మిగతా వాళ్ళని కూడా ఏంటి ఇందా తిన్నావు కదా తింటావా లేదంటే ఓకే ఇందాక నువ్వు బాగలేదన్నావు కదా ఇప్పుడు ఏమైనా తింటావా లేదా దాన్ని అడ్జస్ట్ చేయని ఏదో ఒకటి అలా మిగతా పృథ్వీతోనే కదా ఎవరితోనైనా రూట్ గా మాట్లాడకుండా, అంటే మళ్ళీ అందరి దగ్గర ఉండట్లేదు ఇక బేబక్కది, నిఖిల్ దగ్గర కానీ సోనియా దగ్గర కానీ మిగతా వాళ్ళు ఎవరి దగ్గర మాట్లాడడానికి భయపడుతుంది, చీఫ్ దగ్గర కానీ ఇవి ఈ పృథ్వీ దగ్గర నిబిల్ దగ్గర ఇలాగా ఇంకెవరు మణికంఠ దగ్గర క్లాసులు ఇస్తుంది అనమాట. ఇదేం వీళ్ళేం తీసుకోలేకపోతున్నారు, అక్కడే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది, అందరి దగ్గర ఒకలాగా మా దగ్గర ఒకలాగా ఉంటుంది మేము అన్నట్టయితే ఇక్కడ బేబక్క మీద అయితే వీళ్ళు కూడా కోపం పెంచుకోవడానికి అయితే కారణం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెంటనే బిగ్ బాస్ కూడా నచ్చలేదేమో అవి అరగంట, వెంటనే అన్నాడు నువ్వే కదా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట, నువ్వే కదా కిచెన్ కి ఇన్ఛార్జ్, చిమ్ని మరి ఆఫ్ చేయమని చెప్పాలి కదా అన్నట్టు, చిమ్ని సారీ బిగ్ బాస్ చిమ్ని ఆఫ్ చేయండి బిగ్ బాస్ అంటే గ్యాస్ ఆఫ్ చేశారా అన్నాడు అని బిగ్ బాస్ అని అంటే వంట అయిపోగానే గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి అది కూడా మర్చిపోయింది, దానికోసమేమో ఇంకా బేబక్క ఫీల్ అయిపోయి నేను అసలు ఏదో మైండ్ లో మర్చిపోయాను బిగ్ బాస్ సారీ నేను ఇన్ఛార్జ్ అయ్యండి అందరికి చెప్తున్నాను అలా చేసి ఉండకూడదు, అందుకే నేను పనిష్మెంట్ తీసుకుంటున్నాను, ఈ పూట అయితే ఈ డిష్లను నేనే తోమేస్తాను అన్నట్టయితే బిగ్ బాస్ కి పనిష్మెంట్ తీసుకుంటున్నట్టయితే బేబక్క తనందరూ తానే బిగ్ బాస్ లో చెప్పుకుంది, ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయని నేనే తోముకుంటాను వాళ్ళకి అని అన్నట్టయితే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ గురించి వాష్రూమ్ సంబంధించి ఇన్ఛార్జ్ యష్మి కదా, తన దగ్గరకు వచ్చి అయితే నిఖిల్ బాత్రూమ్ లో అన్ని రబ్బర్ బ్యాండ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ కూడా కనిపిస్తున్నాయి, బాత్రూమ్ లో ఫ్లోర్ కంటూ పేపర్స్ కనిపిస్తున్నాయి, చూడడానికి బాగోలేదు వాష్రూమ్ సరిగా లేవు అన్నట్టయితే ఇక్కడ నిఖిల్ యష్మి చెప్పాడు. ఇంకా యష్మి ఏంటంటే అభయ్ నవీన్ ని ఇన్ఛార్జ్ గా పెట్టింది అనమాట యష్మి, అభయ్ నవీన్ అడిగింది, అభయ్ నవీన్ ఏమో వెళ్ళి నేను ఆల్రెడీ సోనియా తీస్తానంది, అంటే సోనియా మరి యాక్చువల్ గా రేషన్ మేనేజర్ మరి సోనియా ఎందుకు అందరూ ఇన్వాల్వ్ అని తెలియదు, సోనియా తీస్తానంది అన్నట్టు ఏదో చెప్పాడు. అయితే సోనియా అంటే అడగడానికి వెళ్తానంటే పదే ఇన్స్పెక్షన్స్ కిందకు వస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేసినట్టు చేస్తున్నారంట అన్నట్టు సోనియా అందంట ఎవరితో ఆవిడ ఏమైనా అడుగుతుంటే అలాగంటుందని చెప్తే నేను అడుగుతాడు నాకు అడిగే హక్కు ఉంది కదా అన్నట్టయితే ఇంకా యష్మి వెళ్ళిపోయింది.
సోనియా ఊరుకోదు కదా. అంటే తను ఏమంటుందంటే అన్ని రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ జాగ్రత్త చూసుకోవాలంటే నా ఒకదానికి ఎందుకు చెప్తున్నావు, నువ్వు అందరిని కూర్చోబెట్టి చెప్పాలంటది. నేను అందరికి చెప్పుకుంటూ వస్తున్నాను, అలాగే మీ దగ్గర కూడా చెప్తున్నాను అంటే అలా చెప్పకూడదు కదా, అందరు విడివిడిగా చెప్తే ఎవరికి వాళ్ళకి నన్నే అంటున్నారేమో అనిపిస్తే నువ్వు అందరిని కూర్చోబెట్టి చెప్పాలి. ఇక్కడైతే సోనియా చెప్పింది రైట్. యష్మి చెప్పంగానే కాస్త ఆలోచించాలి కదా, నిఖిల్ చెప్పాడా ఓకే అబ్జర్వ్ చేసి అప్పుడు అడిగితే బాగుండేది. అలా అబ్జర్వ్ చేయకుండా ఒక్కొక్కరిని విడివిడిగా యాక్చువల్లీ సోనియా దగ్గరికి వచ్చేసింది డైరెక్ట్ గా. సో సోనియా ఏంటంటే ఇంకా అక్కడ తనకి అందరినీ పిలిచి అడగాలి, నువ్వు నా ఒకదాని దగ్గర అడిగితే అంటే నేను చేస్తున్నాను అన్నట్టయితే ఇక్కడ గట్టిగానే యష్మికి ఇచ్చింది. యష్మి ఎవరి దగ్గరైనా గబగబా లబడబా మాట్లాడేస్తుంది. సోనియా దగ్గరికి వచ్చేసరికి యష్మి కొంచెం భయపడుతోంది. యష్మినే కాదు మొత్తం హౌస్ మేట్స్ అంతా సోనియా దగ్గరికి వస్తే భయపడుతున్నారు. మణికంఠ దగ్గరికి రావాలంటే ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు, సోనియా దగ్గరికి రావాలంటే భయపడిపోతున్నారు. అప్పటికి మిస్ విష్ణు అంటుంది ఇక మామూలు అప్పుడు కొద్దిగా పర్లేదు కానీ సోనియా యుద్ధ భూమిలో మరీ భయంకరంగా ధీరవనితలాగా పోరాడేస్తుంది అన్నట్టయితే ఇక్కడ విష్ణు కూడా సోనియా గురించి చెప్పడం మనం విన్నాము ఎపిసోడ్ లో. ఈ విధంగా అయితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అభయ్ నవీన్ ఏమో మళ్ళీ అందరినీ సైలెంట్ చేయించడం, జాగ్రత్త ఇక్కడి నుంచి చూసుకుందామని అభయ్ నవీన్ ఇంకేమన్నాడంటే మార్నింగ్ మేము శుభ్రం చేసి వచ్చిన కానీ పెద్ద మేము ఇన్స్పెక్షన్ చేయడం మా వాళ్ళు కూడా కావట్లేదు. ఆ తర్వాత ఎవరైనా ఏమైనా వెళ్ళొచ్చినా వాళ్ళు వెళ్ళొచ్చినాక ఏదైనా చండాలంగా ఉందా లేదా, ఏదైనా పేపర్ పడిందా లేదా అన్ని చూసుకుని ఎవరికి వాళ్ళు చేసుకోండి అని అంటే ఇక్కడ బేబక్క కూడా ఉందనమాట. కిచెన్ లో కూడా మేము అందరూ చేసుకున్నట్టే ఉన్నాము, మా పని వరకు అయిపోయినాక మేము వచ్చేస్తే ఇంకెవరైనా ఇండివిజువల్ అక్కడికి వెళ్ళి ఏం చేసినంటే ఒక వాటర్ తాగినా టీ పెట్టినా ఏదైనా వస్తువు కదిపినా మళ్ళీ ఎక్కడ పెట్టేసి వాళ్ళే రావాలన్నట్టయితే ఇక్కడ బేబక్క కూడా ఇంకా అందరూ ఇంకేమో అన్ని డిపార్ట్మెంట్స్ అయితే నిర్ణయం తీసుకున్నాయి. ఒకసారి అంటే డిపార్ట్మెంట్ పని ఒకసారి చేయడం మళ్ళీ పదకొద్దా ఇంకా అదే పని మీద మా వల్ల కాదు, ఇంకెవరన్నా ఏమన్నా చేయాలనుకుంటే మాత్రం ఇండివిజువల్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాల్సిందని డిసైడ్ చేశారు. తర్వాత ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ గేమ్ పెడుతున్నాడు. బిగ్ బాస్ ఇక్కడ వీళ్ళిద్దరు సమానంగా ఉన్నారు కదా, యష్మి అలాగే నైనిక. అయితే వీళ్ళిద్దరికి బాల్ పట్టు గోల్ కొట్టు అనే గేమ్ పెట్టాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఆడాలి అంటే 2 గోల్స్ కొట్టాలి, ఒక్కొక్కళ్ళు 2 గోల్స్ అనే కొట్టాలి, గెలవాలంటే 2 గోల్స్ కొట్టాలి. అయితే ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ళ క్లాన్ లోకి నిఖిల్ క్లాన్ నుంచి ఒకళ్ళు ఆ క్లాన్ లోకి వెళ్ళిపోతారు, గెలిచిన క్లాన్ లోకి. ఇక నిఖిల్ అయితే అందరూ అంటే అక్కడ కొంచెం కాసేపు నిఖిల్ అందరూ ఏడిపించారు అనమాట. అంటే మిగతా ఉన్నదే ముగ్గురు కూడా వెళ్ళిపోతారు అన్నట్టు ఇక్కడ గేమ్ మొదలైంది. అయితే గేమ్ మొదలైనప్పుడైతే అభయ్ నవీన్ ఫస్ట్ లో సరిగా ఆడకపోయినా తర్వాత మాత్రం అన్నాడు కదా నిన్న, నేను నాకు ఇచ్చిన ఆట నేను ఆడలేకపోయానని చాలా బాధపడ్డానని. దాన్ని అయితే ఇక్కడ నిరూపించుకున్నాడు, నిజంగా ఆడి యష్మి క్లాన్ అయితే గెలిపించాడు. ఇంకా అందరూ కూడా ఆదిత్య ఓం గాని అందరూ అసలు కన్ఫ్యూజ్ చేసేసి గెలిచాడు చక్కగా అభయ్. నిజంగా అంటే గెలవాలంటే కన్ఫ్యూజ్ అన్నా చేయాలి, ఏదైనా చేయాలి, కానీ గెలవాలి. కన్ఫ్యూజ్ చేసి గెలిచాడు అని అయితే అభయ్ రామ్ అయితే అందరూ ఇంకా ఆదిత్య ఓం అందరూ కూడా తను బాగా పొగిడారు అనమాట. ఇంకెక్కడతో అయితే ఇప్పుడు యష్మి గ్రూప్ గెలిచింది కదా, నిఖిల్ గ్రూప్ నుంచి ఎవరు వెళ్తారో యష్మి గ్రూప్ అనేది మనం రేపు ఎపిసోడ్ లో చూద్దాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.